ఇప్పుడు మనం వర్షిణి కోసం మాట్లాడే ముందు ఒక్కసారి రాధ అనే అమ్మాయి రాధీనా? రాధా? రాధ. రాధా. ఆయన యాహ్! రాధి అని పిలుచుకుంటాడు రా తను. రాధి. 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 అసలు విన్నాను చాలా ఘోరంగా. వాడు కామ పిచ్చాచి వాడు. అదే. సో, చాలా ఇప్పుడు ఆహ్, ఆహ్, తెలియని విషయాలేంటంటే సెక్స్ కంటే అంటే వాని విషయంలో నేను ఓపెన్ అవుతున్నా. మిగతా హుహుహు. వాళ్ళకి కించపరచడానికి కాదు గానీ, లేదు లేదు. సో, సెక్స్ కన్నా రొమాన్స్ ఇంపార్టెంట్ హుహుహుహు. అని అమ్మాయిలే ఆ అమ్మాయి కూడా చెప్తున్నారు. చెప్పడం జరిగింది. దాన్ని బట్టే నేను మాట్లాడుతున్నా. సో, ఏ అవును. అమ్మాయి గైనా రెచ్చిపోవాల్సిందే. హుహుహు. అంతే. అసలు ఆ మాట విన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎట్లా అనుకుంటున్నారంటే, అరే అబ్బాయిలు మాకే ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు. నీకు ఇద్దరు ఏం ఎంతకుముందు చేసుకుంటావురా? ఇంకెంతమంది బెండకాయ ఉన్నారు? ఉందా? నీకు ములక్కాయలు ఉందా? ఏముంది? నీకేం లేదురా? అదే. సో, ఇదంతా నిజంగా పరువు పోయిందనే చెప్పుకోవాలి. ఒక హ్మ్. పక్కన మళ్ళీ మన హిందూ సంఘాలు ఎక్కడికి పోయినాయో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి ఎవరు స్పందించట్లేదు హిందూ సంఘాలు కూడా. స్పందించట్లేదంటే ఎందుకు మళ్ళీ న్యాయస్థానం వాళ్ళు కళ్ళు మూసుకున్నారా? చట్టం ఏం చేస్తుంది? జనాలు ఏం చేస్తున్నారు? మావి చిన్న ప్రాణాలండి. మేము ఎక్కడి వరకైనా పోరాడగలం చెప్పండి. అవును. ఇప్పటికి స్పందించకపోతే ఆయన ఇంకెక్కడికన్నా వెళ్ళొచ్చు. శ్రీనివాస్ వాడెక్కడికి అనే ఎళ్ళాడు. వ్యక్తి. అంత సీన్ ఏం లేదు. హుహుహు. మీడియా వాళ్ళు కూడా ఫోకస్ పెడుతున్నారు గానీ, మనం అనుకుంటాం ఎక్కువ వానికే ఇంపార్టెంట్ ఇస్తున్నారని. అదేం హ్మ్. లేదు. వాడు ఏమేషాలు చేస్తున్నాడు, వాడు ఇంకా ఏమేమి తమాషాలు చేస్తున్నాడని గుంజుతానే ఉన్నారు. ఆ విషయం మీకు తెలియదు. జనాలకు తెలీదు. నాకు అవును. తెలుసు పర్సనల్‌గా. ఓకే. చెయ్యని. సో, మరి రాధ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. సో, మీరు పర్సనల్‌గా మాట్లాడారా ఆవిడతో? అసలు ఆవిడ ఏం చెప్తుంది మీతో? బయట ఆల్రెడీ ప్రెస్ మీట్ ఉంది. బయట వాళ్ళున్నారు. హుహుహు. ఇట్లా నలుగురు, 5 మంది లాయర్ గారున్నారు. "అమ్మ ఏందమ్మా ఒక అమ్మాయి ఏందమ్మా నమ్మకసక్యంగా లేదంటే" "లేదండి ఒక అమ్మాయిగా నలుగురు మగోళ్ళున్నారు. ఆ అమ్మాయి ఎవరు ఒక అమ్మాయి చెప్పుకోదు గదా! అవును. వాడికి అంగం అయితే లేదు గానీ ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువే హుహుహు. వాడికి. మీరు వారం రోజులు వానితో ఉండి చూడండి. సో, అవును. ఇంతకంటే ఏం గావాలా? సో, అమ్మాయి చెప్పిందా లేదా ఫేక్ అని పక్కన పెట్టేద్దాం. సో, హ్మ్. ఒకటైతే నిజమా కాదా? వాడు ఫేక్. ఫేక్. మళ్ళీ క్లారిటీ అఘోరి ఉంది. నిజమా ఈ శ్రీనివాస్ అన్ని నిజం అన్నప్పుడు ఈ అమ్మాయి నిజం చెప్పిన జనాలు నమ్మరు. సో, ఈ హుహుహు. అమ్మాయి పక్కన పెట్టేద్దాం. వీళ్ళైతే గిన తమాషాలే గదా! అవును. మరి. అది చాలు. అది అవును. చాలు. ఇప్పుడు వర్షిని తీసుకుంటే అసలు వర్షిని బీటెక్ చేసింది. రాధ అనే వ్యక్తి కూడా అమ్మాయి కూడా లాయర్ అని చెప్తూ విన్నాం. అంటే ఇలా ఇలా ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు కూడా తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అసలేంది మీరు గతంలో చాలా మంది పీఠాధిపతులు, దొంగ బాబాలు, స్వామీజీలు చాలా మంది ఇట్లా అమ్మాయిని వశపరుచుకొని, హుహుహుహు. కామం తీర్చుకొని సో, అది జనాలకు నమ్మిద్దామని వచ్చారు. కానీ ఏపీ, తెలంగాణ వాళ్ళకి వీళ్ళకి తెలీదు గదా! జనాలు ఎట్లా వాళ్ళని. మొదట లాగారు. లాస్ట్‌లో ఇది హ్మ్. జేశారు. అంతే. అంటే నిజంగా ఏమన్నా వర్షిని గారికి మందు పెట్టారనుకోవచ్చా? వశీకరణ, వశీకరణ రొమాన్స్ చేశారు. రెచ్చగొట్టిండొచ్చు. హుహుహుహు. పిచ్చయిపోయుండొచ్చు. ఓకే. అంటే వాళ్ళ అన్నయ్య కూడా ఎవరైతే హర్ష అని హ్మ్. మాట్లాడామో, ఆయన ఏం చెప్పడం జరిగిందంటే, ఒక రూమ్‌లో మా చెల్లితో కొన్ని పూజలు చేపించడం, నేను డోర్ తీసి లోపలికి పూజలు వెళ్ళంగానే లేదు, తొక్కలేదు, అట్లేం ఏం లేదు లేదంట. గానీ ఏదో అట్లా జేసి హిప్నటైజర్ జేసింటాడు. హిప్నోటైజ్ చేశారనుకోవచ్చు. హ్మ్. పసరమందు ఏదన్నా గాని, హుహుహుహు. డబ్బాష. సో, అమ్మాయి కూడా ఆహా! ఇదేదో వాళ్ళు కూడా పేదరికంలోనే నుంచొచ్చారు. వాళ్ళ నాన్న అంటున్నాడు, "మనకు పొలం ఉంది రామ్మా, రామ్మా" వాళ్ళ నాన్న కొంచెం పాపం హెల్త్ ఇష్యూస్. వాళ్ళ హుహుహుహు. తమ్ముడు. సో, ఎంతకని పోరాడతారు. సో, మనం ఏంటంటే ఏ జెండర్ అయినా గానీ, మనం పోరాటం అనేది కొనసాగాలి. అది ఎవరైనా గానీ, ఒకటే చెప్తున్నా మా ట్రాన్స్‌జెండర్‌కి ఏదన్నా సమస్యొస్తే మీరు రాండి. మీకేదైనా సమస్య మేము ఎందుకంటే ఒక ట్రాన్స్‌జెండర్ సరే ఒక పైన మేము ముందు పురుషులమే. సో, ట్రాన్స్‌జెండర్ మారాము. అట్లయితే మేము మమ్మల్ని చిన్న చూపు చూడమాకండి. అన్నిట్లో కూడా మీకంటే ఎక్కువే మేము. హుహుహుహుహు. అవును. చాలా ఎక్కువ మేము. అంతే. అంటే ఇప్పుడు మనకి రాధా గారు తెలిసారు. అండ్ అలాగే వర్షిని. ఇంతకు ముందు కూడా చాలా మంది అమ్మాయిలున్నారు ఆయన లిస్ట్‌లో అంటున్నారు. సో, అంటే 11 మంది ఉన్నారంటున్నారు. నిజమంటారా అది? ఎంతమంది నిజం అంటారా అంటే ఒక్కొక్కరికి బయటకొస్తుంది. ఏది హ్మ్. నిజం, ఏది కాకున్నా వీడైతే ఫేకు. సో, హ్మ్. అన్నీ బయటకొస్తే కొంచెం టైం తీసుకుందాం. ఓకే. కొంచెం టైం. ఎక్కడ పోదు గదా! ఇప్పుడు ఈ హుహుహు. ఈ ఇప్పుడు ఈ రోజే అయిపోదు గదా! ఆ ఇష్యూ మొత్తము. అవునవును. కొనసాగుతూనే ఉంటుంది. 10 హుహుహు. రోజులకు ఒకసారి వాడు తమాషాలు చేస్తా ఉంటాడు. ఓకే. యాహ్! ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది అప్పట్లో అఘోరిని ఐ మీన్ శ్రీనివాస్‌ని చాలా రెస్పెక్ట్ చేసి అఘోరి అని నమ్మి డబ్బులు కూడా పెట్టిన వాళ్ళున్నారు. సో, హ్మ్. మరి ఇప్పుడు ఆయన ఒకవేళ పబ్లికొస్తే ఆయన పరిస్థితి ఏంటంటారు? ఏముంది అందరికి ఏ శిక్ష అయితే పడుతుందో వాడికి అదే శిక్ష. శిక్ష పడుతుంది. ఆ! హుహుహుహు. అంతే గదా! హుహుహు. ఎవరు చేసిన కర్మ వాళ్ళ అనుభవించక తప్పదు అయ్యా! ఏ కర్మ చోట వాడిదే అన్నట్టు కర్మ. ఓకే. అంటే వర్షినికి ఇప్పుడు ఇదంతా తెలియకుండానే ఇష్టపడి పెళ్లి అది చేసుకుందనుకోవచ్చా? పెద్ద మహానటి. మనం హుహుహు. అనుకున్నంత ఏంలే. నేను వర్షినికి సపోర్ట్ జెయ్యను. ఆ శ్రీనివానికి సపోర్ట్ జెయ్యను. హుహుహు. ఎందుకంటే ఇద్దరు ప్లాన్ బందీగా ఉన్నారు. ఓకే. మళ్ళీ వీళ్ళిద్దరు వేరే అమ్మాయిలేమన్నా సప్లై చేస్తారా?
మళ్ళీ వేరే వాళ్ళు ఎవరి దగ్గర అన్నా కానీ సప్లై చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారా, అమ్మడానికా లేకపోతే ఏంటి, ఏమైనా కిడ్నీలు ఇలాంటి చూస్తూనే ఉంటాం కదా, పార్ట్స్ అమ్మడము, ఇలాంటి గ్యాంగ్ ఇలాంటి వాళ్ళు కూడా మనం అనుకోవచ్చు. అనుకుంటే 10 రకాలుగా మనం అనుకొని మాట్లాడొచ్చు. అవును. సో అందులో ఏదో ఒక రకంగా అయితే వీళ్ళు ఫేకే. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు మా పాపము, చాలా అసలు చాలా బాధ అది చూస్తేనే అనిపిస్తుంది. కళ్ళంటే నీళ్ళు తిరుగుతున్నాయి. ఇలాంటి మళ్ళీ పరిస్థితి. అలాంటప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి గుండె కరగాలి కదా. మళ్ళీ ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది, నిన్న మళ్ళీ ఈరోజు అన్యాయం జరుగుతుంటే, సో మొదటి నుంచి సనాతన ప్రతిసారి నోట నుంచి వచ్చే మాట, ఈ వర్షిని తీసుకెళ్లారమ్మ నుంచి వస్తుందన్నమాట లేదు. పక్కన పెట్టేశాడు. ఉమ్. వారి మీదకి ఏదైనా వచ్చినప్పుడు సనాతన ధర్మం. సో అంతే. సో ఇప్పటికీ ఆయన నేను అఘోరీనే అని చెప్పుకుంటున్నాను కదా, నిజంగా అసలు అఘోరీనా కాదంటే అఘోరీలు ఒక నిజంగా ఆయన అఘోరీ అయితే ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటారా? సో నేను దీని గురించి నీకే గతంలో మాట్లాడాను, అప్పుడు కాదన్నాను, చేసుకోరని కూడా అన్నాను. వీడు ఏదో ఒక వేషం వేసి, అంటే వీని మీద పాత కేసులు ఉండి ఉండొచ్చు. ఓకే ఓకే. వీని మీద ఏదైనా పాత కేసు, ఈ అఘోరి అనే వేషం వేసుకుంటే కేసులు కొట్టేస్తారు. అఘోరి అంటేనే ఏం చేసినా పట్టించుకోరు అన్నట్టు ప్రజలు ఉన్నారనమాట. సో ఏదైనా పాత కేసులు ఏమైనా కొట్టించుకోవడానికన్నా ఏదన్నా మా మీదకి రాకుండా సో ఇలా ఏషం కట్టి చేసిండొచ్చు అని నా అభిప్రాయం. అభిప్రాయం ఉండిండొచ్చు. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? లేక ఫేమస్ అవడానికి కొంతమంది అంటున్నారు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి చేస్తున్నాడు. ఓ మై గాడ్. కొంతమంది వచ్చేసి అంటే ఎప్పుడో ఏదో సీజన్ లో ఎవరో స్వామీజీ వెళ్ళారంట, సో దానికోసం ఎవరు ఎక్కడ ఏం వెళ్ళలేదు కానీ హిందీలో వెళ్ళాడు వాడు. హిందీలో వెళ్ళి రచ్చ చేసేసారు అసలుకి. నిజంగా చాలా వాడు అసలుకి చాలా అదేం లేదు కానీ అట్లేం ఉండదు. ఓకే. అంటే అమ్మాయిల కోసమా లేదంటే డబ్బు కోసమా? కోసం అనేది మా పోరాటం కూడా ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. సో ప్రస్తుతానికైతే ఇది మా పోరాటం. సో ఫైనల్ గా అఘోరికి మీరు ఏం చెప్తారు? శ్రీనివాస్ కి ఏం చెప్తారు? శ్రీనివాస్ ఏం చెప్పాలి, సో దేశవ్యాప్తంగా సో నువ్వు ఏదైతే అనుకొని వచ్చావో అది నీకు ఇప్పుడు దక్కలేదు. సపోర్టు ఎప్పటికీ దక్కదు. సో నీ చేతులారా నువ్వే చేసుకున్నావు. ధర్మం న్యాయం మా వైపు ఉంది, అంతకు అనిపిస్తాం. ఇంకా అంతే అంతే మాట్లాడాలి ఇంకా అంతే ఇంకా. ఓకే. ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నారు కదా, ఫైనల్ గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే కదా మా పోరాటము. మేము నలుగురు పోరాటం చేసినప్పుడు చాలా ఎదుర్కొన్నాము. వాళ్ళ కోసం మేము పోరాటం చేయాలి కదా. అవును. దెబ్బకి దెబ్బ కదా. అందుకోసమే ఇంకా జనాలు తెలుసుకోవాలి, వాడు ఇంకా ఏమేమి అరాచకాలు బయటకు వస్తున్నాయి మేము మాట్లాడాలి, వానికి శిక్ష పడాలి. ఇంకో దొంగ స్వామీజీ రాకుండా చేయాలి. ఇంకో దొంగ స్వామి వచ్చిందా అప్పుడు మాదిరి మళ్ళీ ముందుకుంటది. ముందుగా ప్రభుత్వం కూడా స్పందించాలి, వాళ్ళ సపోర్ట్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీ పోరాటం కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇట్లా వాడు అరాచకాలని బయట అంటే నాకే డౌట్ వస్తుంది, ఇంకెంతమంది అమ్మాయిలు ఉన్నారో వాడి కొంచెం ఇంకా టైం చాలా ఉంది, ఇంకా ఇంతటితో ఆగిపోదు ఇది. చూద్దాం, నాటకం ఇది చూస్తూనే ఉండాలి. సో ముందుగా మన హిందూ సంఘాలు కూడా రెస్పాన్స్ అవ్వాలి కానీ అవ్వట్లేదు. చాలా బాధకరమైన విషయము. ఒక ట్రాన్స్జెండర్ నాకే రక్తం ఉడుకుపోతుంది, మళ్ళీ మిగతా సంఘాలకు ఎందుకు ఉడకట్లేదు రక్తము? సింహ రక్తం లేదా అనిపిస్తుంది నాకు. రావాలి, పోరాడాలి, అప్పుడే కదా పోరాటం అనేది. అంతే. అండ్ అలాగే అప్పట్లో పోలీసుల్ని తిట్టడం జరిగింది చాలా ఘోరంగా. నేను ఒక మాట చెప్తాను, అన్ని చేసింది నేను, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి యూట్యూబ్ లో గానీ, అన్ని చేసాము. నేను అదే అంటానేది, అఘోర వేషం వేసుకుంటే ఎవరు మన మీద, మనం కొట్టిన ఎవరు మన పట్టించుకోరు. పాత కేసులు ఉన్నా మన మీదకి రావనే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అవును, తెలియదు కదా. సో ఈ రోజు అఘోరి కాదని ఫిక్స్ రుజువైంది కాబట్టి అన్నిటికీ ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. సమాధానం త్వరలో వస్తుంది, వెయిట్ చేయండి. అన్ని ఒక ఇంటర్వ్యూలో తీరని చెప్పడం సమస్య కాదు ఇది. అన్ని ఒక్కొక్కటి చెప్పుకుంటే 10 గంటలు కూడా సరిపోదు మన గురించి. అంటే అన్ని ఘోరాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా మనం ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం. ఫైనల్ గా ఏంటి రుజువైన తర్వాత ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.